స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నేను మీ చిర్రావూరి శ్రీరామ శర్మ. హైందవం జీవనశైలి ధారావాహికలో అనేక విషయాలు జీవనశైలిలో మన పెద్దల నుంచి వచ్చినటువంటి పరంపరాగతమైనటువంటి సంప్రదాయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు స్త్రీలకి సౌభాగ్య స్థానాలు అని మన పురాణాలలో 5 స్థానాలు ముఖ్యంగా చెప్పబడ్డాయి. ఈ 5 స్థానాలలో లక్ష్మీదేవి ఆడవాళ్ళ యొక్క శరీర అవయవాలలో నివసిస్తూ ఉంటుంది అని, ఆ లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానాలు కాబట్టి లక్ష్మీప్రదంగా ఆ స్థానాలు ఉంచాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి కుంకుమ, పుష్ప, ఆభరణాదులన్నీ కూడా ఆయా స్థానాల్లో మనం పెట్టుకుంటూ ఉండాలి అని చెప్పారు. వాటిల్లో మొట్టమొదటిది స్త్రీల యొక్క పాపిట. పాపిట లేనటువంటి స్త్రీ లక్ష్మీహీనురాలుగా వర్ణింపబడింది. అందువల్ల తల దువ్వి వాటికి మధ్య పాపిడి తీయాలి అని. అందుకనే మనం పూర్వం నుంచి చూస్తే పాపిటి లేకుండా ఎవరూ కూడా జడ వేసుకునేవారు కాదు. ఎందుకంటే ఆ పాపిట అనే స్థానంలో ఇక్కడ నుంచి తిన్నగా ఆ పాపిట ఉండాలి అని చెప్తూ ఉండేవారు. ఆ పాపిటలో లక్ష్మీదేవి ఉంటుందిట. అందువల్లే వివాహిత అయినటువంటి స్త్రీ ఆ పాపిట స్థానంలో సింధూరాన్ని లేదా కుంకుమని దిద్దుకుంటూ ఉంటుంది. రెండవది కంఠస్థానం. కంఠస్థానంలో వివాహిత స్త్రీ మాంగళ్య సౌభాగ్య ఆభరణాన్ని అంటే మంగళసూత్రాన్ని ఖచ్చితంగా ధరించాలి. అలాగే వివాహిత కాని స్త్రీలు, అవివాహితులు మెడలో బోసి మెడతో ఉండకూడదు అని, ఆడపిల్ల బోసి మెడతో ఉండడం ఏంటయ్యా అని పుట్టినప్పటి దగ్గర నుంచి ఏదో రకమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఆడపిల్లలకి చేయిస్తూ ఉంటాం. అందువల్ల మెడ స్థానంలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి స్త్రీలకి మెడలో చక్కటి ఆభరణాల్ని పెట్టాలి. అదే విధానంగా హస్తాభరణాలు అని అన్నారు. చేతికి ఈ మణికట్టు ప్రదేశంలో లక్ష్మీదేవి స్త్రీలకి నివసిస్తూ ఉంటుందిట. అందువల్లే గాజులు ఖచ్చితంగా కంపల్సరీగా పెట్టుకోవాలి అన్నారు. వాటిల్లో కూడా మట్టి గాజులు చాలా శ్రేష్టమైనది. ఇటీవల కాలంలో కూడా మనం చూస్తూ ఉంటే ఉత్తప్పుడు ఏ గాజులు లేకుండా బోసి చేతులతో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా పూజాది విషయాలు చేస్తున్నప్పుడు మట్టి గాజులు ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటారు. మనమే వేసుకోకుండా మన పిల్లలకి గాజుల గురించి చెప్తే ఏ రకంగా వాళ్ళు వింటారో అందరూ ఆలోచించండి. ఈ సంప్రదాయం స్త్రీని చూడడంతోనే భారతీయ స్త్రీ అని ఖచ్చితంగా చెప్పేటటువంటి సంప్రదాయాలు ఇవన్నీ కూడా. చేతికి గాజులు వేసుకోవడం అనేటటువంటిది 3వ సౌభాగ్య స్థానంగా చెప్పారు. 4 కాళ్ళకి ఉన్నటువంటి మణికట్టు దగ్గర లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందిట. అందువల్లే చిన్నప్పటి నుంచి కూడా స్త్రీలకి పట్టీలు పెట్టడం అనేటటువంటిది సంప్రదాయం ఉంది. ఆ పట్టీలు వివాహితైనా అవివాహితైనా సరే పట్టీలు పెట్టడం, వివాహితులకి మరింతగా కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం అనేటటువంటి సంప్రదాయం చెప్పారు. ఈ మెట్టెలు కనుక పాదాలకి ధరించినప్పుడు ఆ మెట్టెలకి ఉన్నటువంటి సంస్కారవంతమైనటువంటి శక్తి చేత పురుషుల మనస్సులో కూడా చెడు అభిప్రాయాలు పోవడానికి ఆస్కారం ఉంటుంది అని, ఆ మెట్టెలకిని కూడా వివాహిత స్త్రీలకి సౌభాగ్య స్థానంగా చెప్పారు. అంటే పాదాలకి ధరించేటటువంటి పట్టీలు, మెట్టెలు ఒక సౌభాగ్య స్థానంగా మనం చూసినట్లయితే, ఇక 5వ సౌభాగ్య స్థానం జడలో పెట్టుకునేటటువంటి పూలు. సౌభాగ్యం జడలో ఉంటుందిట. పురుష విషయంలో మనం చూస్తే మేరుమందర తుల్యాని పాపాని వివిధాని చ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశాన్ వపామ్యహం అని మనకి ధర్మశాస్త్రంలో చెప్తారు. మేరుమందరమంత పెద్ద పర్వతాకారంలో ఉన్నటువంటి పాపాల గుట్టంతా కూడా కేశాలు అనగా తల వెంట్రుకల్ని ఆశ్రయించి ఉంటుంది. అందువల్ల ఈ పాపాలు పోవాలి అనుకున్న వాళ్ళు కేశాలు తీస్తూ ఉండాలి అనే ధర్మశాస్త్రం. కానీ వ్యతిరేకంగా చెప్పారు స్త్రీలకి సమస్త పుణ్యాలు కూడా జుట్టుని ఆశ్రయించుకుని ఉంటాయి. సౌభాగ్యమంతా కూడా జుట్టులో ఉంటుంది. అందువల్లే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కు ఇచ్చినప్పుడు కూడా స్త్రీలు అక్కడ గుండు చేసుకోవడం అనేది శాస్త్ర నిషిద్ధమైనటువంటి విషయం. పురుషులు గుండు పూర్తిగా చేయించుకోవాలి.
స్త్రీలు కత్తెరలు మాత్రమే మొక్కుకున్నప్పుడు ఇమ్మన్నారు. తప్పితే పూర్తి కేశాలు తీయకూడదు సౌభాగ్యవంతురాలైన స్త్రీ అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పాడు అని. అయితే ఆ వెంకటేశ్వర స్వామికి మరి ఆయన భార్యే కదా లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఉన్నటువంటి సౌభాగ్య స్థానాన్ని తీస్తే స్వామి ఊరుకోగలడా? అందువల్లే కేశాలు ఎంత వీలైతే అంత మంచిగా పెంచుకోవాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఈ 5 స్థానాలలో శాస్త్రీయ పద్ధతిలో చెప్పబడినటువంటి ఈ ఆభరణాదుల్ని ధరిస్తుందో ఆ ఇంట్లో అభూతి అసమృద్ధి అనేటటువంటివి ఉండవుట. అభూతి అంటే లేదు అని, అసమృద్ధి అంటే చాలదు అని. ఈ 2 మాటలు ఆ ఇళ్లలో వినిపించవు. నిత్యం లక్ష్మి తాండవం ఆడుతుంది. ఇందువల్ల లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఒక స్త్రీ సాక్షాత్తు మహాలక్ష్మిలాగా ఆ ఇంట్లో నడయాడుతూ ఉంటే ఇంకా దరిద్ర దేవత ఆ ఇంట్లోకి రాగలుగుతుందా? ఈమె చూసిన వెంటనే, ఈమె దర్శనం చూసిన వెంటనే, ఈమె యొక్క ముఖంలో కలకలలాడితే ఒక చిరునవ్వు చూసిన వెంటనే అలక్ష్మి అక్కడి నుంచి పారిపోతుందిట. మహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అందువల్ల సంప్రదాయంలో సనాతన ధర్మం అనుసరిస్తున్న వాళ్ళు, వీళ్ళు హిందువులు అని చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా చూసిన వెంటనే ఇది భారతీయ స్త్రీరా అని అనుకోవాలి. అంటే ఈ సౌభాగ్య ద్రవ్యాలు కట్టు బొట్టు చేత వీళ్ళు భారతీయులు అని కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచంలో ఒక్క భారత స్త్రీని పెట్టిన వెంటనే అన్ని కోట్ల మంది తిరిగి ఆ స్త్రీ వైపు చేతులు జోడించి నమస్కారం చేసేటటువంటి భావనని తీసుకొచ్చేటటువంటి రూప సౌందర్యం, రూప ఆభరణాలు అన్నీ కూడా కేవలం మన భారతీయ స్త్రీలకు మాత్రమే సొంతమైనటువంటి విషయం. మరిన్ని విషయాలు తరువాతి సంచికల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.